హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా. మీలో ఎంతమందికి మామిడికాయలు అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. సో సీజన్ అయిపోయేలోపు ఎన్ని విధాలుగా స్టోర్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా స్టోర్ చేసుకొని ఈ ఇయర్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో మీరైతే మ్యాంగోస్ని ఎలా స్టోర్ చేసుకుంటారో కమెంట్స్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నేను ఒక వన్ వే ఆఫ్ స్టోరింగ్ మ్యాంగోస్ చూపిస్తాను ఈరోజు. అదే మామిడి తాండ్ర. నేను కొన్ని రసం మామిడికాయలు తీసుకున్నాను. ఒక 20-25 ఉంటాయి. సో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని జ్యూస్ పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ మరిగించుకొని స్వీట్నెస్ ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలపడం మాత్రం మర్చిపోవద్దు, లేదా అడుగంటేసి రెసిపీ మొత్తం పాడైపోతుంది. సో అందుకని కంటిన్యూస్గా లో ఫ్లేమ్ మీద కలుపుతూ మిక్స్ చేసి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2-3 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసి స్టవ్ ఆపేసేసుకోవడమే. ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దాంట్లో మనం ఈ ప్రిపేర్ చేసిన జ్యూస్ మొత్తాన్ని అందులో వేసేసుకొని ఒక 3 days మంచి ఎండలో ఎండబెట్టేశారంటే మీరు ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయగలిగే మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. మీరైతే ఎన్ని విధాలుగా మ్యాంగోస్ని స్టోర్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరు చెప్తే నమ్ముతారో లేదో, నేను ఇలా కట్ చేసి వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేలోపు సగం మామిడి తాండ్ర తినేశారు మా ఇంట్లో వాళ్ళు మొత్తం. ఇయర్ మొత్తం ప్రిజర్వ్ చేసుకోవడానికి నేను మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాంగోస్ని అయితే ఎలాగో ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోలేము కదా. ఆ టేస్ట్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చో నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా 2-3 టైప్స్లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి.